మనం thumbnail-లో చెప్పుకున్నట్లుగా మరో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ సర్వేలు అంటే జనరల్గా బోల్డ్ సర్వేలు బొచ్చుడు సర్వేలు వస్తుంటాయి ఏ పార్టీకి అనుకూలంగా అవి తయారు చేసుకుంటాయి అనుకోండి అవి కాకుండా కొంచెం విశ్వసనీయత ఉన్నటువంటి సర్వేలు నిన్న రిలీజ్ అయ్యాయి అవి కూడా చెప్పిన విషయాలు ఏంటి అంటే యాజ్ యూజువల్ ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తుంది వాటికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం ఇక్కడే ఉంది ఎన్డీఏ 393 ఇండియా కాదండి ఇండియా అనొచ్చు అంటే ఇండియా ఇక్కడ ఇవ్వడంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇండి అలయన్స్ కదా ఇండి కూటమి అనాలి ఇండి కూటమికి 99 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా కూటమికి ఘన విజయం ఖాయం ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్లో నివేదిక వెల్లడి యూపీ మధ్యప్రదేశ్ ఢిల్లీ గుజరాత్ రాజస్థాన్లో కాషాయ పార్టీ స్వీప్ ఇంక్లూడింగ్ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ప్రస్తుత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గుడ్ న్యూస్ త్వరలో వింటాడు ఫ్రమ్ జైలే కాంగ్రెస్ 40 టీఎంసీ 19 డిఎంకే 17 తెదేపా 12 వైకాపా 10 ఉత్తరప్రదేశ్లో బీజేపీకి 72 బీఎస్పీ కాంగ్రెస్ గల్లంతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయమని తాజా సర్వే ఒకటి తేల్చి చెప్పింది భారతీయ జనతా పార్టీ సొంతంగా 343 సీట్లు గెలుస్తుందని వారి కూటమికి 393 సీట్లు వస్తాయని అభిప్రాయపడింది ఈ మేరకు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ మంగళవారం ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాన్ని విడుదల చేసింది దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్సభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఈ సర్వే నివేదిక స్పష్టం చేసింది అదే సమయంలో విపక్ష ఇండి కూటమికి అంటే ఇందులో తృణమూల్ లేదు అతి కష్టం మీద సెంచరీకి అంటే 99కి చేరువవుతుందని అంచనా వేసింది బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లోని వైకాపా ఒడిశాలోని బీజేడీ పార్టీలు 51 సీట్లు సొంతం చేసుకునే అవకాశం ఉందని అంటే వైకాపా ఓడిపోద్దని చెప్తున్నారు ఇక్కడ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వమే వస్తుంది అని చెప్తున్నారు దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ 1 నుంచి 13వ తేదీ మధ్య ఈ ఒపీనియన్ పోల్ నిర్వహించబడింది ఏప్రిల్ 1 నుంచి 13వ తేదీ అంటే రీసెంట్ సర్వేనే సో కొంచెం విశ్వసనీయత ఉండే సర్వే లాగానే ఉంది ఇది మొత్తంగా 1,22,175 మంది నుంచి అభిప్రాయ సేకరణ జరిగింది కాబట్టి శాంపిల్ సర్వే మరీ అంత చిన్నదేమీ కాదు పెద్దదే సార్వత్రిక ఎన్నికల గురించి అభిప్రాయాలు వెల్లడించిన వారిలో 62,350 మంది పురుషులు 59,825 మంది మహిళలు ఉన్నారు పార్టీల వారీగా చూసుకుంటే బీజేపీ 343 కాంగ్రెస్కు 40 ఆమ్ ఆద్మీ పార్టీకి 8 టీఎంసీకి 19 సమాజ్వాదీ పార్టీకి 4 జేడీయూకు 12 డిఎంకేకు 17 టీడీపీకి 12 ఇతరులకు 88 సీట్లు వస్తాయని నివేదిక వెల్లడించింది భాజపా అధికారంలో ఉన్నటువంటి గుజరాత్ 26 రాజస్థాన్ 25 మధ్యప్రదేశ్ 29కి 28 ఛత్తీస్గఢ్ 11 హర్యానా 10 రాష్ట్రాల్లో ఆ పార్టీ స్వీప్ చేసే అవకాశం ఉంది అలాగే దేశ రాజధానిలోనూ 7 సీట్లను కాషాయ పార్టీ నెగ్గుతుందని సర్వే తెలిపింది అత్యంత కీలకమైనటువంటి ఉత్తరప్రదేశ్లో మళ్ళీ భాజపా హవా కొనసాగుతుందని అక్కడ 80 సీట్లకు 72 సీట్లు అధికార పార్టీ గెలుస్తుందని అంచనా ఇక్కడ సమాజ్వాదీ పార్టీకి 4 సీట్లే వస్తాయని బీఎస్పీ కాంగ్రెస్ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టంగా ఈ సర్వే పేర్కొంది ఆ తర్వాత రాష్ట్రాల వారీగా ఎవరికెన్నని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 ఉంటే అందులో తెదేపాకు 12 వైకాపాకు 10 బీజేపీకి 3 అరుణాచల్ ప్రదేశ్ బీజేపీకి 2 క్లీన్ స్వీప్ అక్కడ తర్వాత అస్సాం బీజేపీకి 11 ఏఐయుడిఎఫ్కు 1 కాంగ్రెస్కు 1 ఇతరులు 1 బీహార్ బీజేపీకి 17 జేడీయూ 12 ఆర్జేడీ 4 ఎల్జేపీ 3 కాంగ్రెస్ 2 సిపిఐ ఎంఎల్ 1 ఆమ్ 1 హర్యానా 10 సీట్లకు గాను బీజేపీ 8 అక్కడ కాంగ్రెస్ 2 ఇక జార్ఖండ్ 28కి గాను బీజేపీ 21 జేడీఎస్ 2 కాంగ్రెస్ 5 కేరళ విషయానికి వస్తే యూడీఎఫ్ అగైన్ 11 ఎల్డీఎఫ్ 6 ఎన్డీఏ 3 ఇక మధ్యప్రదేశ్ బీజేపీ 28 కాంగ్రెస్ 1 మహారాష్ట్ర బీజేపీ 29 శివసేన యూబీటీ 6 శివసేన షిండే 7 ఎన్సీపీ పవార్ 2 ఎన్సీపీ 2 అజిత్ పవార్ ఎన్సీపీ తర్వాత కాంగ్రెస్ 1 ఇతరులు 1 మణిపూర్ విషయానికి వస్తే బీజేపీ 1 కాంగ్రెస్ 1 మేఘాలయ విషయానికి వస్తే ఎన్సీపీ 1 కాంగ్రెస్ 1 మిజోరాం జెడ్పీఎం 1 అక్కడ 1 సీటే ఉంటుంది ఇక నాగాలాండ్ ఎన్డీపీపీ 1 ఒడిశా బీజేపీకి 11 బీజేడీకి 10 తర్వాత పంజాబ్ 13లో ఆమ్ ఆద్మీ పార్టీకి 8 కాంగ్రెస్కి 1 బీజేపీకి 3 అలాగే ఎస్ఏడీకి 1 సిక్కిం విషయానికి వస్తే ఎస్కేఎం 1 తమిళనాడు డిఎంకేకు 17 ఏఐఏడిఎంకేకి 4 బీజేపీకి 4 కాంగ్రెస్ 8 ఇతరులు 6 ఇక్కడ బీజేపీ ఎక్కువ సీట్లు గుర్తుపెట్టుకోండి బీజేపీ 4 కాదు అంతకంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది ఉత్తరప్రదేశ్ బీజేపీ 72 ఆర్ఎల్డీ 2 అప్నాదల్ 2 ఎస్పీ 4 పశ్చిమ బెంగాల్ టీఎంసీ 19 బీజేపీ 23 జమ్మూ కాశ్మీర్ బీజేపీ 2 ఎన్సీ 3 తెలంగాణ
కాంగ్రెస్ 8, బీజేపీ 6, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1. గుజరాత్లో 26, రాజస్థాన్లో 25, ఛత్తీస్గఢ్లో 11, ఢిల్లీలో 7, ఉత్తరాఖండ్లో 5, హిమాచల్లో 4, త్రిపురలో 2, గోవాలో 2, దాద్రానగర్ హవేలీలో 2, పుదుచ్చేరి, లదాఖ్లలో 1 లోక్సభ సీట్లలో బీజేపీ స్వీప్ చేయనుందని ఈ యొక్క సర్వే సారాంశం. జనరల్గా అన్ని సర్వేలు మనం వివరంగా చదువుకోనక్కర్లే, ఇది కొంచెం విశ్వసనీయత ఉన్నటువంటి సంస్థనే కాబట్టి ఆ లెక్కన తీసుకుంటే మళ్ళీ వచ్చేది ఎవరు? మోదీయే.